అది 2001 జనవరి 26 తెల్లవారుజామున 5 గంటలకి ముంబైలో వేలాది మంది రోడ్ల మీదకు వచ్చారు. ముంబై పోలీసులు ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయడం కోసం చాలా కష్టపడ్డారు. కానీ ఆ వేలాది మంది ప్రజలు ఒక్క బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఆగారు. ఆ బిల్డింగ్ పేరు ఏంటో తెలుసా? బిగ్ బజార్. ఈ కంపెనీ ఫౌండర్ కిషోర్ బియాన్ గారు ఒక్క రోజులోనే 30 కోట్లు సంపాదించారు. అది కూడా మొదటి రోజులోనే. కానీ ఇతను మొదటి రోజే 30 కోట్లు సంపాదించారు కదా. దీని తర్వాత ఈ కంపెనీ నెక్స్ట్ 20 సంవత్సరాలు ఎలా ఎదిగింది, ఎదిగిన కంపెనీ ఇప్పుడు ఎలా దివాలా తీసే స్థితికి వచ్చిందో ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా ఈ వీడియో గానీ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నట్లయితే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బిగ్ బజార్ ని స్థాపించింది కిషోర్ బియాన్ గారు. కానీ ఇతను మొట్టమొదటి బిజినెస్ బిగ్ బజార్ కాదు. 2001లో స్టార్ట్ చేసిన ఈ బిగ్ బజార్ మొదలైంది 1981లో. దాదాపుగా 20 సంవత్సరాల క్రితమే ఇతను బిజినెస్ ని స్టార్ట్ చేశారు. 1981లో తను ఫైనలీ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు తన ఫాదర్ తన ఫ్యామిలీ బిజినెస్ ని చూసుకోమని చాలా సార్లు చెప్పారు. ఈ కిషోర్ బియానీ గారికి తన ఫ్యామిలీ బిజినెస్ ఏదైతే ఉందో దానినే కంటిన్యూ చేయడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే తన లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలి అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే తన ఫ్యామిలీ బిజినెస్ ని రన్ చేస్తారో అప్పుడు తన లైఫ్ లో తను ఎదగరు అని అనుకునేవాళ్ళు. బిజినెస్ లో ఎక్స్పీరియన్స్ రావడం కోసం బన్సీ స్కిల్స్ అనే కంపెనీలో వర్క్ చేశారు. ఇలా చేసిన తర్వాత ఆ టైంలో చాలా ఎక్కువగా ట్రౌజర్స్ కి చాలా డిమాండ్ అనేది ఉండేది. ఆ టైంలో ఇతను కొన్ని క్లోత్స్ ని తీసుకొని కొన్ని ట్రౌజర్ ని తయారు చేసి అమ్మేవారు. ఈ బిజినెస్ లో తనకి చాలా లాభాలు వచ్చాయి. తను స్టార్ట్ చేసిన మొదటి నెలలోనే 30,000 నుంచి 40,000 మీటర్ల క్లాత్ అనేది సేల్ అయ్యింది. ఇంత లాభం వచ్చిన తర్వాత తన ఓన్ గా ఒక ప్యాథ్లాన్ అనే స్టోర్ ని ఓపెన్ చేసుకొని అప్పట్లో ట్రెండింగ్ అయిన ట్రౌజర్స్ ని అమ్మేవారు. ఇలా 2 సంవత్సరాల తర్వాత 7 లక్షల రూపాయలని ఇన్వెస్ట్ చేసి మెన్స్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ని స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ గా ఏదైతే ప్యాథ్లాన్ అనే కంపెనీ ఉందో ఆ పేరుని కొంచెం మోడిఫై చేసి కొంచెం ట్రెండీ పేరుతో ఉండాలి అని ప్యాంథలాన్స్ అని మార్చారు. ఆ ప్యాంథలాన్ స్టోర్స్ లో చాలా క్లోతింగ్ ఐటమ్స్ ఉండేవి. అది కూడా చాలా మోడర్న్ డిజైన్స్ తో. ఇవన్నీ ప్రజలకు నచ్చడంతో తన కంపెనీ చాలా ర్యాపిడ్ గా గ్రో అయింది. ఎంతలాగంటే 1991లో స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ ని కేవలం 4 సంవత్సరాల్లోనే 72 ఫ్రాంచైజ్ స్టోర్స్ ని స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేసిన ఫ్రాంచైజ్ లో కేవలం ట్రౌజర్స్ ఒక్కటే కాదు, షర్ట్స్, జీన్స్, టైస్, సాక్సెస్ ఇలా చాలా రకాల ఐటమ్స్ ని సెల్ చేసేవారు. కానీ అతను ఈ బిజినెస్ మొత్తానికి ఒక చిన్న లూప్ హోల్ ని అబ్జర్వ్ చేశారు. ఆ రోజుల్లోనే సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న షాపర్ స్టాప్ ఏదైతే ఉందో అది ఎలా అంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అని చాలా రీసెర్చ్ చేసి ఆ షాపర్ స్టాప్ కి కాంపిటీటర్ గా కోల్కతాలోని ఫస్ట్ ప్యాంథలాన్ స్టోర్ ని స్టార్ట్ చేశారు. ఆ టైంలో కోల్కతాలోనే 10,000 స్క్వేర్ ఫీట్ తో బిగ్గెస్ట్ స్టోర్. అండ్ దాని నిర్మాణం కూడా చాలా లాజిక్ గా నిర్మించారు. లైక్ డిజైన్స్, కలర్స్, ఆ స్టోర్ యొక్క లైటింగ్స్ అండ్ ఆ బిల్డింగ్ డిజైన్ కూడా చాలా తెలివిగా పీపుల్ ఈజీగా అట్రాక్ట్ అవడం కోసం డిజైన్ చేశారు. ఇలా కోల్కతాలో స్టార్ట్ చేసిన ఈ ఫస్ట్ ప్యాంథలాన్స్ లో కేవలం మెన్స్ వేర్ మాత్రమే కాదు, మెన్స్ తో పాటు ఉమెన్స్ కి, కిడ్స్ కి సంబంధించిన క్లోతింగ్ అప్రెల్స్ కూడా సెల్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇదంతా స్టార్ట్ చేయకముందు, ఫస్ట్ స్టోర్ ఓపెన్ చేసే ముందు ఈ కంపెనీ ఫౌండర్ కిషోర్ బియానీ గారు చాలా భయపడ్డారు. ఈ బిజినెస్ ని నేను స్టార్ట్ చేసి ఏదైనా తప్పు చేశానా అని. కానీ ఈ ఫస్ట్ స్టోర్ ఓపెన్ చేసిన మొదటి రోజే అక్కడ ఉన్న క్రౌడ్ ని చూసి తను దేని గురించి అయితే భయపడ్డారో అది రాంగ్ అని అక్కడ ఉన్న ప్రజల ఆదరణతో తెలిసింది. ఇలా ఈ కంపెనీకి చాలా ఎర్లీ సక్సెస్ వచ్చింది. ఇంత ఎర్లీ సక్సెస్ రావడంతో 1999లో 13 మెగా స్టోర్స్ ని స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేసిన కిషోర్ బియానీ గారు ఇండియాలో ఒక ఫ్యాషన్ రీటైల్ కి టైకోన్ గా నిలిచారు. కానీ అతను అక్కడతో ఆగలేదు. తన దగ్గరికి ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళ దగ్గర ఉన్న టోటల్ మనీలో కేవలం 8% మాత్రమే ఈ క్లోతింగ్స్ కి స్పెండ్ చేస్తున్నారని తెలుసుకున్నారు. ఇలా తెలుసుకున్న అతను కస్టమర్స్ దగ్గర ఉన్న 100 రూపాయల్లో 50% నా షాప్ లోనే ఎలా ఖర్చు పెట్టించాలో అని చాలా థింక్ చేసి అప్పటి వరకు తనకి ఏదైతే క్లోతింగ్ బిజినెస్ ఉందో దానిని డైవర్స్ చేద్దామని అనుకున్నారు. కానీ ఎలానో తనకి తెలియలేదు. ఆ టైంలోనే 25 ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తున్న సర్వానా స్టోర్ కి వెళ్తే ఆ స్టోర్ లో టోటల్ 5 ఫ్లోర్స్ తో పిల్లలకి కావాల్సిన టాయ్స్, జ్యువెలరీ, హోమ్ అప్లయన్సెస్, గ్రోసరీస్, ఫర్నిచర్ ఇలా ఆ బిల్డింగ్ లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇది చూసిన కిషోర్ బియానీ గారు ఈ స్టోర్ ప్రాఫిట్ ని ఎలా తీస్తుందో అని అనాలిసిస్ చేస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళు కస్టమర్స్ కి డిస్కౌంట్ ఇస్తూ తక్కువ ప్రాఫిట్స్ తో ఎక్కువ సేల్స్ చేస్తున్నాయని గమనించారు. ఇలా ఈ ఒక్క చిన్న ట్రిక్ తోటే ఆ ఒక్క సర్వానా స్టోర్ ఇయర్ కి ఎంత సంపాదించేదో తెలుసా? 200 కోట్లు. ఇదంతా గమనించిన కిషోర్ బియానీ గారు ఇండియాలోనే అతిపెద్ద హైపర్ బజార్ ని స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. ఇలా ఎప్పుడైతే హైపర్ బజార్ ని స్టార్ట్ చేద్దామని అనుకున్నారో
అనుకున్నారో తను వెంటనే స్టార్ట్ చేయలేదు. ఈ హైపర్ బజార్ రిలేటెడ్ గా బయట ఉన్న లోకల్ స్టోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్లి చాలా రీసెర్చ్ చేశారు. ఇలా చేసిన తర్వాత తిను తెలుసుకున్నది ఏంటో తెలుసా? తిను పెట్టాల్సిన పెద్ద షాప్ కి పేరు మోడర్న్ గా ఉండకూడదు అని అనుకున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక షాప్ కి మోడర్న్ పేరు ఉంటుందో అప్పుడు చాలా మంది ప్రజలు అక్కడ ఉండే ప్రొడక్ట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటాయేమో అని అనుకుంటారు. సో అందుకే బిగ్ బజార్ అని స్టార్ట్ చేశారు. బజార్ అంటే చాలా మంది కస్టమర్స్ కి కనెక్ట్ అవుతుంది అని ఈ పేరు అనేది పెట్టారు. ఈ పేరు ఒక్కటే కాదు, ఇతను చేసిన రీసెర్చెస్ లో మల్టిపుల్ కాంబినేషన్స్ తో చాలావి ఇంప్లిమెంట్ చేశారు. ఎగ్జాంపుల్ గా బిగ్ బజార్ లో వర్క్ చేసే సేల్స్ మ్యాన్ చాలా నార్మల్ గా ఉండాలి. అక్కడ ఉన్న సేల్స్ మ్యాన్ ఒక టై, ఇన్షర్ట్, సూట్ వేసుకుని ఉన్నారనుకోండి, కస్టమర్స్ కి అంత ఎక్కువగా కనెక్ట్ అవ్వరేమోనని చాలా సింపుల్ యూనిఫామ్స్ ఉండేవి. కిషోర్ బియానీ గారికి ఒకటే టార్గెట్, లో ప్రైజెస్ హై సేల్. సో ఇలా 2001లో కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ లో ప్యాంథలోన్ లాగే స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ చాలా సక్సెస్ అయింది. కొన్ని సంవత్సరాల్లోనే ఆ 3 స్టోర్స్ 100 స్టోర్స్ గా మారాయి. కానీ అతను అక్కడతో ఆగలేదు. తనకి ఇంకా పెద్ద ప్లానే ఉంది. ఇన్ని సంవత్సరాలు తను కస్టమర్స్ యొక్క బిహేవియర్ అండ్ సైకాలజీ తెలుసుకొని యావరేజ్ గా ఒక కస్టమర్ 4 నుంచి 5 షాప్స్ కి వెళ్లి షాపింగ్ చేస్తున్నారు అని గమనించారు. దీనిని గమనించిన తర్వాత కస్టమర్స్ కి ప్రతిదీ ఒక్క దగ్గరే ఉండేలా, లైక్ షాపింగ్, గేమింగ్, క్లోత్స్, ఫుట్వేర్, క్యాఫ్టేరియా, రెస్టారెంట్, ఇలా ప్రతిదీ ఒకే ప్లేస్ లో ఉండాలి అని ఆలోచిస్తూ ఒక డెస్టినేషన్ మాల్ ని నిర్మించాలి అని అనుకున్నారు. ఇలా 2001లో మొట్టమొదటిసారిగా బెంగళూరులో 1,20,000 స్క్వేర్ ఫీట్ ల్యాండ్ లో సెంట్రల్ మాల్ ని నిర్మించారు. అక్కడ అపరైల్స్, ఫుట్వేర్, యాక్సెసరీస్, ఫర్నిచర్, మ్యూజిక్స్, బుక్స్ 300 పైగా బ్రాండ్స్ ప్రొడక్ట్స్ ఉండేవి. ఇన్ఫాక్ట్ క్యాఫ్టేరియా, రెస్టారెంట్, పబ్స్ కూడా ఉండేవి. ఇంత పెద్ద సెంట్రల్ మాల్ బెంగళూరులో స్టార్ట్ చేసిన వెంటనే బెంగళూరులో ఈ సెంట్రల్ మాల్ అనేది మేజర్ అట్రాక్షన్ గా మారింది. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మీరు ఈ వీడియో చూస్తున్నారా అంటే మన వీడియో ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ సెంట్రల్ మాల్ కూడా ప్యాంథలోన్స్ మరియు బిగ్ బజార్ లాగా క్విక్ సక్సెస్ రావడంతో హైదరాబాద్, పూణే, కోల్కతా వంటి పెద్ద సిటీస్ లో ఈ సెంట్రల్ మాల్ ని స్టార్ట్ చేశారు. ఇలా తిను చాలా కంపెనీస్ ని స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. కానీ ఈ కంపెనీస్ అన్నిటిని కంట్రోల్ చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. అందుకే 2006లో ఈ కంపెనీస్ అన్నిటిని కంట్రోల్ చేయడానికి ఫ్యూచర్ గ్రూప్ ని స్టార్ట్ చేశారు. తన అండర్ లో ఉన్న అన్ని కంపెనీస్ ని ఫ్యూచర్ గ్రూప్ కి టైఅప్ చేశారు. ఆ టైంలో కిషోర్ బియానీ గారిని ఇండియా రీటైల్ సెక్టర్ లో కింగ్ గా భావించేవారు. కిషోర్ బియానీ గారు ఏ బిజినెస్ లో ఎంటర్ అవ్వినా చాలా క్విక్ గా సక్సెస్ అయ్యారు. ఇలా క్విక్ గా బిగ్ బజార్ లో సక్సెస్ రావడంతో బిగ్ బజార్ లో గోల్డ్ బజార్ ని కూడా స్టార్ట్ చేశారు. అంటే బిగ్ బజార్ లోనే జ్యువెలరీ కూడా అమ్మేవారు. ఇది ఒక్కటే కాదు, హోమ్ టౌన్ అని, 2006లో బుక్స్ ని అమ్మడానికి డిపోర్ట్ అని, టీ అండ్ సమోసా అమ్మడం కోసం చమోసా అనే కంపెనీని కూడా స్టార్ట్ చేశారు. ఈ టీ అండ్ సమోసా అమ్మడం కోసం ఈ చమోసా బిల్డింగ్ ఎంత ఉండేదో తెలుసా? 2 ఫ్లోర్స్ బిల్డింగ్ అంతా ఉండేది. ఇలా తన బిజినెసెస్ ని ఎక్కడికక్కడ చాలా డైవర్సిఫై చేశారు. ఇది తన బిగినింగ్ ఒక్కటే. అప్పటి వరకు తన బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తల తన్నేలా ఫ్యూచర్ క్యాపిటల్ హోల్డింగ్స్ ని స్టార్ట్ చేశారు. ఆ కంపెనీస్ లో వెల్త్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్ బ్రోకింగ్ అనేది జరిగేది. ఇవే కాదు, ఇన్సూరెన్స్ లో జనరల్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ను కూడా స్టార్ట్ చేశారు. బయట నుంచి ఇంత అందంగా కనిపించే ఈ బిగ్ బజార్ ఎలా దివాలా తీసింది? ఇప్పటి వరకు కిషోర్ బియానీ గారి సక్సెస్ మాత్రమే చూసాం. ఇప్పుడు బిగ్ బజార్ ఎలా దివాలా తీసిందో అని తెలుసుకుందాం పదండి. బిగ్ బజార్ ఫౌండర్ కిషోర్ బియానీ గారు తన బిజినెసెస్ ని డైవర్సిఫై చేయడం కోసం చాలా బిజినెసెస్ ని స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేసిన ప్రతి బిజినెస్ కి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? లోన్. స్టార్ట్ చేసిన ప్రతి బిజినెస్ కి ప్రతిసారి లోన్ తీసుకుంటూనే ఉండేవాళ్ళు. ఆ లోన్ తీసుకోవడానికి తనకు ఉన్న ధైర్యం, తన దగ్గరికి వస్తున్న కస్టమర్స్ తో తనకు వస్తున్న రెవెన్యూలో ఉన్న ప్రాఫిట్. కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. 2008లో వచ్చిన గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ద్వారా కస్టమర్స్ యొక్క ఎక్స్పెన్సెస్ చాలా తగ్గిపోయాయి. తగ్గిపోవడంతో ఈ ఫ్యూచర్ గ్రూప్ కి సేల్స్ అనేవి తగ్గిపోయి వాళ్ళ ప్రాఫిట్స్ అమాంతంగా పడిపోయాయి. ఇదంతా చూస్తున్న కిషోర్ బియానీ గారికి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. ఆ టైంలో తనకు ఉన్న అప్పులకి ఇంట్రెస్ట్ ఎలా కట్టాలో కూడా తెలియలేదు. 2012 నాటికి ఎంత అప్పు ఉండేదో తెలుసా? 12,000 కోట్లు. ఇన్ఫాక్ట్ ఆ టైం కి అతనికి ఆ 12,000 కోట్లకి ఇంట్రెస్ట్ కట్టడానికి చాలా కష్టపడేవారు. ఇలా తను ఏం చెయ్యాలో అనే స్థితిలో 1981లో స్టార్ట్ చేసిన ప్యాంథలోన్స్ ఏదైతే ఉందో దానిని 2016లో 1,600 కోట్లకి ఆదిత్య బిర్లా కంపెనీకి సెల్ చేశారు. 2007లో స్టార్ట్ చేసిన ఈ ఫ్యూచర్ క్యాపిటల్ ఏదైతే ఉందో 4,250 కోట్లకి సెల్ చేశారు. అప్పుడు తను ఏమనుకున్నారో తెలుసా? నా కంపెనీస్ ని డైవర్సిఫై చేశాను గానీ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ చెయ్యలేదు అని తెలుసుకున్నారు. తను స్టార్ట్ చేసిన బిజినెసెస్ లో ర్యాపిడ్ గ్రోత్ వచ్చింది, మోర్ సేల్స్ వచ్చాయి, కానీ ప్రాఫిట్స్ అనేది అంతగా వచ్చేది కాదు. ఇలా ఈ కంపెనీస్ అన్ని ఫండమెంటల్ గా ఎప్పుడైతే తక్కువ ఉండేవో
ఆ టైంలో తనకి ఎప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా తన దగ్గర క్యాష్ అనేది ఉండేది కాదు. కానీ తన కంపెనీ అయిన ప్యాంథలోన్స్ ఎప్పుడైతే 1600 కోట్లకి తన ఫ్యూచర్ క్యాపిటల్ 4250 కోట్లకి అమ్మారో అప్పుడు తన కష్టాలన్నీ తీరిపోయాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు వరకు చెప్పిందంతా ఒక ప్రాబ్లం అయితే ఇప్పుడు చెప్పేది రెండవ బిగ్గెస్ట్ ప్రాబ్లం, అదే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్. ఆ టైమ్స్ లో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ మన దేశం మొత్తం చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతున్న సమయం. దానిని ఎదుర్కోవడానికి బిగ్ బజార్ ఏం చేసిందో తెలుసా? ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లాగే బిగ్ బజార్ కూడా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చింది. కానీ కస్టమర్స్ అనే వాళ్ళు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ వెబ్సైట్ లాగా ఈ బిగ్ బజార్ వెబ్సైట్ ద్వారా సంతృప్తి చెందలేదు. ఇన్ఫాక్ట్ ఆ వెబ్సైట్స్ లో చాలా గ్లిచెస్ ఉండేవి. ఇలా ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ద్వారా అప్పుడప్పుడే ప్రాఫిట్స్ లోకి వెళ్తున్న ఈ ఫ్యూచర్ గ్రూప్ మళ్ళీ నష్టాల్లోకి వచ్చింది. ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ రాకముందు ప్రతి కస్టమర్ బిగ్ బజార్ కి వెళ్లి వాళ్ళకి కావాల్సిన నెలవారీ సరుకులు కొనేవారు. కానీ ఎప్పుడైతే అమెజాన్ వచ్చిందో అప్పుడు కస్టమర్స్ బయటికి వెళ్లి కొనడం ఆపేసి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని కొనడం స్టార్ట్ చేశారు. ఈ విధంగా బిగ్ బజార్ కు వస్తున్న కస్టమర్స్ ని ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ వాళ్ళు గ్రాప్ చేసి బిగ్ బజార్ ని నష్టాల్లోకి తీసుకువచ్చారు. ఇదంతా జరుగుతున్న సమయంలోనే కిషోర్ బియానీ గారు మరొక పెద్ద తప్పు చేశారు. అదే ఈజీ డే క్లబ్ ఏదైతే చిన్న కిరాణా స్టోర్ చైన్ ఉందో దానిని బై చేయడం. ఈ స్టోర్ అనేది ఒక గ్రోసరీ స్టోర్ అని చెప్పుకోవచ్చు. తను ఆ కంపెనీని బై చేసిన టైం కి 190 స్టోర్స్ ఉంటే 2020 నాటికి అంటే 7 సంవత్సరాల్లోనే ఆ 190 స్టోర్స్ కాస్త 10,000 స్టోర్స్ గా మారాయి. ఈ కంపెనీ ఎలా నష్టాల్లోకి వెళ్ళిందో తెలుసా? కంపెనీ చేసిన ఒక చిన్న సేల్స్ ట్రిక్ ద్వారా. అది ఎలా అంటారా? యూజువల్ గా మనం ఏ షాప్ కి వెళ్ళినా డిస్కౌంట్ కోసం ఎదురు చూస్తాం. ఇన్ఫాక్ట్ బిగ్ బజార్ కూడా అందుకే ఫేమస్ అయింది. కానీ ఈజీ డే క్లబ్ వాళ్ళు ఏం చేశారో తెలుసా? కస్టమర్స్ ఏ ప్రోడక్ట్ కొన్నా ప్రతి దానికి 10% డిస్కౌంట్ రావాలి అంటే మా దగ్గర మెంబర్షిప్ తీసుకోవాలి అని చెప్పారు. కానీ ఆ మెంబర్షిప్ ఎంతో తెలుసా? 1000 రూపీస్. కస్టమర్స్ కి ఈ ఆఫర్ అనేది ఏ మాత్రం నచ్చలేదు. కస్టమర్స్ కి నచ్చలేదు అని వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఆఫర్స్ లో ఇవ్వలేరు కదా, ఎందుకంటే వాళ్ళకి అయ్యే ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ లోకల్ గా ఉన్న కిరాణా షాప్స్ మాత్రం ఎటువంటి మెంబర్షిప్ లేకుండా డిస్కౌంట్స్ అనేది ఇచ్చేవాళ్ళు. సో అందుకే కస్టమర్స్ చాలా మటుకు లోకల్ గా ఉన్న కిరాణా షాప్స్ కి వెళ్ళడానికే ఆసక్తి చూపించేవారు. ఫైనల్ గా 2020లో వాళ్ళు ఆ కంపెనీ యొక్క రెంట్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ బిల్స్, వర్కర్స్ కి శాలరీస్ ఇవ్వక ఆ బిజినెస్ ని కూడా స్టాప్ చేశారు. కానీ ఇదంతా ఓకే. బిగ్ బజార్ చేసిన అతిపెద్ద తప్పు అదే వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ ని బిగ్ బజార్ లో అమ్మడం. అదేంటి, వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ అమ్మితే ఎక్కువ ప్రాఫిట్సే కదా అని అనుకోవచ్చు. కానీ ట్విస్ట్ అక్కడే ఉంది. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ తెచ్చారో వాటిని కొంచెం ప్రీమియం ప్రైస్ తో అమ్మేవాళ్ళు. కానీ మనందరికీ తెలిసిందే కదా, బిగ్ బజార్ కు వచ్చిన ప్రతి ఒక్కరు డిస్కౌంట్ లో ఉండే ప్రొడక్ట్స్ ని కొనడానికే వస్తారు అని. కానీ కొన్నిసార్లు అదే కస్టమర్స్ వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ ని కొన్నా కూడా వాటికి రెగ్యులర్ గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ కి ఉన్న డిఫరెన్స్ ఎంతో లేదు అని నెక్స్ట్ టైం బిగ్ బజార్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడు డిస్కౌంట్ లో ఉండే ప్రొడక్ట్స్ ని కొనేవారు. ఇలా ఈ స్ట్రాటజీ కూడా ఫెయిల్ అయ్యింది. ఇంత జరుగుతున్న ఈ కంపెనీలో 2019లో వీళ్ళ డెట్ ఎంత ఉందో తెలుసా? అంటే వీళ్ళ అప్పులు ఎంత అయ్యాయో తెలుసా? 12,800 కోట్లు. అంటే ప్రీవియస్ గా ప్యాంథలోన్స్ మరియు ఫ్యూచర్ క్యాపిటల్ కంపెనీ ఉంది కదా, వాటిని అమ్మిన తర్వాత కూడా తనకి 12,800 కోట్ల అప్పే ఉంది. ఆ టైంలో బిగ్ బజార్ రన్ అవడమే చాలా కష్టం అనుకునే సమయంలో బిగ్ బజార్ కి ప్రపంచమే షాక్ ఇచ్చింది. అదే ఈ COVID-19 కారణంగా రాత్రికి రాత్రే లాక్ డౌన్ ని అమలు చేశారు. ఇదంతా కొన్ని నెలల పాటు సాగుతూనే ఉంది. ఇలా కష్టాల్లో ఉన్న ఈ బిగ్ బజార్ కి అదే సమయంలో లాక్ డౌన్ రావడంతో వాళ్ళకి సేల్స్ అనేది డ్రాస్టిక్ గా పడిపోయాయి. కానీ వాళ్ళకు ఉన్న ఎక్స్పెన్సెస్ లైక్ రెంట్, శాలరీస్, కరెంట్ బిల్స్, మరికొన్ని ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి కదా, అవన్నీ డిలే అయ్యాయి. ఇలా బిగ్ బజార్ ఇవన్నిటిని మేనేజ్ చెయ్యలేక బిగ్ బజార్ ని రిలయన్స్ కి అమ్మేసింది. కానీ ఇన్ని కష్టాలతో ఉన్న ఈ బిగ్ బజార్ రిలయన్స్ కి అమ్మిన వెంటనే వీళ్ళ కష్టాలు తీరిపోలేదు. ఇలా ఎప్పుడైతే రిలయన్స్ కి అమ్మారో దీని తర్వాత బిగ్ బజార్ ని రిలయన్స్ కి అమ్మినందుకు ఇండియాలో ఉన్న అమెజాన్ కి, బిగ్ బజార్ కి చాలా లీగల్ ఇష్యూసే జరిగాయి. ఇలా ఇష్యూస్ అవ్వడమే కాదు, ఇంకా ఈ లీగల్ ఇష్యూస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.